పై చర్యలు తీసుకోవాలి. ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలి. దళితుడిని కొట్టి గాయపరిచిన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలి. ఎస్ఐ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళితుడిని హింసించి కొట్టిన ఎస్ఐ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్ఐ వెంకటగిరి ఎస్ఐ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వర్ధిల్లాలి దళిత గిరిజన కార్మిక సంఘాల ఐక్యత. దళిత గిరిజన కార్మిక సంఘాల ఐక్యత. ఖండించండి దళితులపై జరిగిన దాడిని నశించాలి. పోలీసుల దౌర్జన్యం. వెంకటగిరి ఎస్ఐ దమనకాండ. దళితులపై దాడులు దౌర్జన్యాలు ఆపాలి. దళితులపై దాడి చేసిన ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వెంకటగిరి ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత గిరిజన కార్మిక సంఘాల ఐక్యత. దళితులపై దాడుల దౌర్జన్యాలు. పోలీసులు దళితులపై దాడుల దౌర్జన్యాలు. వర్ధిల్లాలి దళిత గిరిజన కార్మిక సంఘాల ఐక్యత. నశించాలి పోలీసుల దౌర్జన్యం. వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితుడు వేమయ్యపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితుడిపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దళితులపై దాడికి పాల్పడిన ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వెంకటగిరి ఎస్ఐని వెంటనే దళితులపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే దళితులపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే ఎస్టీ ఎస్సీ నమోదు చేయాలి. ఎస్టీ ఎస్సీ కేసు నమోదును సస్పెండ్ చేయాలి. వెంకటగిరి ఎస్ఐని వెంటనే దళితులపై దాడి చేసిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే కారణం లేకుండా కొట్టిన వెంకటగిరి ఎస్ఐని వెంటనే వెంకటగిరి ఎస్ఐ వేమైపైన తీవ్రమైనటువంటి దాడి చేసి అతన్ని గాయపరిచిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎస్ఐ పైన. ఎస్ఐ ఏడుకొండలను వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ఏడుకొండలను క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పని ఈరోజు సిఐటియు అదేవిధంగా దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. 24వ తేదీన రాత్రి అతన్ని వేమయ్య అనే ఒక దళితుణ్ణి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పిలిపించుకొని ఎటువంటి కారణం లేకుండా నిష్కారణంగా ఎటువంటి వ్యవహారాలు ఆడకపోయినప్పటికీ కూడా అతన్ని పిలిపించుకొని అతి దారుణంగా కిరాతకంగా ఒక రౌడీ మూర్ఖలకు కొట్టిన మాదిరిగా కొట్టి అతన్ని గాయపరచడం అనేది చాలా తీవ్రమైనటువంటి అమానుషమైనటువంటి చర్య. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలను తూట్లుపరిచే విధంగా ఎస్ఐ ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అతనికి హాస్పిటల్లో ఇప్పుడు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతనికి చాలా తీవ్రమైనటువంటి గాయాలైనాయి. కాళ్ళకు దెబ్బలు తగిలినాయి, అదేవిధంగా చేతులకు దెబ్బలు తగిలినాయి, అదేవిధంగా నడుము పైన విహత్యరహితంగా ఒక జైభీమ్ సినిమాలో ఏ రకంగా అయితే గిరిజన్ని ఇబ్బంది పెట్టి ఆ రకంగా టార్చర్ చేసి అనుభవించి చంపేసే ప్రయత్నం జైభీమ్ సినిమాలో జరిగిందో అదే మాదిరిగానే వెంకటగిరిలో ఎస్ఐ ఆ రకంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అతని పైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణమే అతనిపైన కేసు నమోదు చేయాలా. వారం రోజుల లోపల కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎస్పీ ఆఫీసు ముందర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దిగుతామని చెప్పని సిఐటియు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. పల్లి చెంగయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని 24వ తేదీ వెంకటగిరి మండలం పాలకొండ సత్రం విలేజ్కి చెందినటువంటి దళితుడు వేమయ్య అనే దళితుడిని వెంకటగిరి పోలీసులు ఫోన్ ద్వారా పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అతను స్పృహ కోల్పోతే అక్కడ బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. అప్పుడు పోలీసులు అతన్ని బెదిరించి బయట తరివేశారు. నీ వల్ల ఇట్లా గందరగోళంగా అయిపోయింది పోలీస్ స్టేషన్ అని చెప్పేసి బండ బూతులు మాట్లాడి తరివేసినటువంటి పరిస్థితి. అట్లాగే అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ దళితుడిని చేర్పించడం జరిగింది. అయితే దళితుడిని ఎస్ఐ గారు అలాగే పోలీసులు ఆ వేమయ్య అనే దళితుడి మీద కొట్టి హింసించి దాడి చేస్తే ఎమ్మెల్సీ నమోదైతే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఈ యొక్క పోలీసుల తీరుని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా
దళితుడిని శిక్షించినటువంటి, దళితుడిని కొట్టినటువంటి వెంకటగిరి ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు పోలీస్ అధికారులకి మనిషిని కొట్టేటటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాంగం ఇచ్చిందా, లేకపోతే ఇంకేదైనా చట్టం ఇచ్చిందా, లేకపోతే రాజకీయ పలుకుబడి ఇచ్చిందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వెంకటగిరి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఐపీసీ సెక్షన్ 331 చెప్తా ఉంది, ఒక మనిషిని కస్టడీలోకి తీసుకుంటే ఆ మనిషిని హింసించకూడదు, కొట్టకూడదు, ఏమీ చేయకూడదు అని చెప్పేసి ఈ సెక్షన్స్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షన్స్ని వ్యతిరేకంగా ఈరోజు దళితుడి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దళితుడి మీద దాడి చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేదంటే ఆందోళన, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పు.